ఏంటయ్యా నడు రోడ్డు మీద సిగ్నల్ ఇచ్చాం కనపట్లేదా? సార్ నాకు ఇంకా సిగ్నల్ ఇవ్వలేదు సార్. సార్ ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి. ఎక్కడ సార్? అమ్మాయా? పార్కులు బీచ్లు హోటల్లో అన్ని అయిపోయా నడు రోడ్డు మీద ఇంకా దుకాణం పెట్టేది అనుకున్నావా? నేను ఒకసారి ఎంత తిరిగి చూడరా, నీ వల్ల ట్రాఫిక్ ఎంత అయిపోయిందో. నీకు ఎలా కాదు అమ్మా, తాళం ఇస్తే బండి ఎట్టుకెళ్ళిపోతామన్నా. నేనే ఇవ్వకపోయినా నేను బండి తీసుకెళ్ళిపోతాగా. అది ఎలాగమ్మా? ఇలాగా. నేను కూడా ఇలాగే పోలీస్ ట్రైనింగ్ అయ్యేప్పుడు ఏంటి రాత్రి పూట బైకులు దొంగతనం చేసేవాడు? కాదు కాదు, నక్కి నక్కి పట్టుకునేవాడిని. ఏంటది? సిగరెట్. వెళ్తున్నాడు చూడు పోలీస్ కుక్కలాగా. ఎంతైనా గానీ పాప ముసలావుడు కదరా. మీ అన్నయ్య కావాలా వద్దా? కావాలి. ఆ ముసలానికి ఎందుకు ఈ స్కూటీ? ఈ స్కూటీ గురించి ఆ బ్యూటీకి చెప్పకుండా ఉండడమే నా డ్యూటీ. ఐ లవ్ యు నాన్సీ. బండి 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 సార్ బండి కొంటారా? బండి 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 బండి. మన ఏమైనా బజ్జీలు బోడలు అమ్ముతున్నారా? స్కూటీ అమ్ముతున్నారా? నీ అరుపులకి ఆ ముసలిది గేట్ దూకొచ్చేలా ఉంది. ఎవడో వీపీ దొరకపోతాడా? ముందు బండి కండిషన్ చూడండి. తుఫాన్ లో కొట్టుకొచ్చిన డెడ్ బాడీలో ఉన్నావు, బండి కండిషన్ చూస్తారా? ముందు నీ కండిషన్ చూసుకో. ఏంట్రా నువ్వు కస్టమర్ తో అలా మాట్లాడతావు ఏంట్రా? సారీ సార్, మీరు చూడండి. సరే బండి ఇక్కడే ఉంటుంది కదా. ఉంటుంది. నేను మళ్ళీ వస్తాను. సార్ ఎక్కడికి సార్? ఎప్పుడు వస్తారు? 2-3 months లో వచ్చేస్తాను. 2-3 months? అవునయ్యా, ఇప్పుడే కదా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఉద్యోగం రావాలి, జీతం అందాలి, అప్పుడు కదా ఈ బండి కొనేది. ఇది చాలా పెద్ద కస్టమర్ రా. జేబులో 10 రూపాయలు పెట్టుకొని బండి కండిషన్ అడుగుతున్నాడు రాడు. ఇదిగా వ్యాపారం అన్న తర్వాత ఓర్పు సహనం ఉండాలి బాబు. చెప్పు. నువ్వు డెడ్ బాడీ అవ్వకముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మరి అడ్వాన్స్ తీసుకున్నాను నా బండి అయితే. కనిపిస్తే చంపేస్తాను. హలో హలో, ఏమండి మా ఓడికి లేడీస్ చూస్తే నోట్లో నుంచి మాట్లాడదు. వీడికి జఫ్రా జఫ్రా ఒక వ్యాధి ఉందండి. జఫ్రా జఫ్రా అనే వ్యాధా? అవునండి. మీరేంటి రోడ్ మీద ఉండిపోయారు? షోరూమ్ లో రండి, షోరూమ్ లోకి. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేస్తాను. ఆవిడైతే చేయొచ్చు కానీ ఊరు మొత్తం చేస్తే బండి తట్టుకోలేదండి. ఈ బండి ఫస్ట్ ఓనర్ ఎవరు? బండి ఓనర్స్ ఎవరో చెప్తే మీరు ఇట్టే కొడుకెళ్ళిపోతారు. ఎవరు? ప్రిన్స్ మహేష్ బాబు. ప్రిన్స్ మహేష్ బాబా? మీరు సైనికుడు సినిమా చూసారా? చూసాను. చూసారంటారా? ఒక్కడు చూసా. అది కూడా ఒక్కడు తమిళ్లో చూసారండి? లేదే. ఒక్కడి సినిమాలో మహేష్ బాబు భూమికను కూర్చోబెట్టుకుని మెట్ల మీద శైలిగా వెళ్తాడు కదా, అది. మీరు నమ్మరని నాకు తెలుసు, అందుకే. అరే ఫోటో 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 ఇదిగోండి ఫోటో. మహేష్ బాబు సేమ్ బైకే కదా? అవును, ఈ బండి మీకు ఎలా వచ్చింది? అంటే భూమిక మా వాడికి దూరపు చుట్టమండి. రియలీ? ఎంత దూరం? దూరం అంటే 25 kilometers ఉంటుంది. చెప్పరా? అవునండి. అంటే ఈ అదృష్టం మాకు దక్కింది. బండి గురించి ఎన్ని డీటెయిల్స్ అయినా అడగండి, అంతేకాని బండిని మాత్రం తాకండి. నేను అప్పుడే చెప్పానా, ఇవాళ అదృష్టం నన్ను కుక్క తరివినట్టు తరుగుతోందని. రేట్ ఎంత చెప్పండి? మీకు జస్ట్ 15,000 మేడం. 15,000? అది బయట వాళ్ళకి అమ్మే రేటు, మీకు జస్ట్ 12,000. అది చుట్టుపక్కల ఉండే వాళ్ళకి, మీకు ఏంటి రేట్ అడిగితే అసహ్యంగా మాట్లాడుతున్నావు? మలయాళంలో 10,000 అంటున్నాడు. చాలా తక్కువకి ఇస్తున్నాడే, తీసేసుకుందాం. ఏంట్రా
థ్యాంక్స్ సార్. నా మొదటి జీతం డబ్బుతో బైక్ కొనుక్కోవాలని ఆశపడ్డాను. వెరీ గుడ్. నా టైం బాగుండి మీలాంటి మంచి వాళ్ళు కనిపించారు కాబట్టి బైక్ కొనుక్కోగలిగాను. ఇదిగోండి 10,000. థ్యాంక్స్ అమ్మా. బైక్ తీసుకెళ్ళొచ్చా? ఏమండి మీరు బండి మీద వెళ్తుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా రోడ్డు మీద ఉండే వాళ్ళందరూ మిమ్మల్ని చూస్తారండి. అంత స్టైల్ గా ఉంటుందండి బండి. బాయ్ బాయ్. మహేష్ బాబు కాపాడండి. ఈ రోజు ఫ్రెండ్ బండి నడిపే మహేష్ బాబు బండి ఫాస్ట్ గా పోనీ. సైకిల్ కూడా ఓవర్టేక్ చేసి వెళ్తుంది. స్పీడ్ గా పోనీ. ఇంకా నయం బండి గుద్దింది కాబట్టి సరిపోయింది. నువ్వు గుద్దుంటే నాకు అదంతే. నేను త్వరగా లేవలేకపోయాను కాబట్టి బతికిపోయావు. లేకపోతే చంపేసి ఉండేదాన్ని. మనల్ని మోసం చేశారే. పాత ఇనుప సామాన్లకు ఫెవికాల్ అతికించి మంచి బండని మోసం చేశారే. పాత సామాన్లకు ఉల్లిపాయలు ఇస్తాం, పాత సామాన్లకు ఉల్లిపాయలు ఇస్తాం, పాత సామాన్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం. వద్దు, ఇది నా వ్యాపారం అమ్మా. వ్యాపారమా? కొంటే కొను లేకపోతే లేదు. నన్ను కోపడకమ్మా. ఏమండి మీరు బండి మీద వెళ్తుంటే అబ్బబ్బబ్బబ్బా రోడ్డు మీద ఉండే వాళ్ళందరూ మిమ్మల్ని చూస్తారండి. అంత స్టైల్ గా ఉంటుందండి ఈ బండి. మళ్ళీ కనబడితే మన ఫిగరు. ఏమండి ఏంటండి మీరు మంచి బైక్ కొనుక్కుని ఇంకా ఇలా బస్ స్టాప్ లో నిలబడ్డారేంటండి? ఇదిగో చూసారా ఆ సూపర్ బండి మీకమ్మేసి ఈ డొక్కు బైక్ కొనుక్కున్నానండి. అంతా మీకోసమేనండి. చాలా చాలా ఇష్టపడ్డానేమో అందుకే మర్చిపోలేకపోతున్నాను. బైక్ ని బతికితే ఆ స్కూటీతోనే బతకాలి, లేకపోతే రాజమండ్రి బ్రిడ్జ్ నుంచి దూకి చావాలి. నేను ఇంతసేపటి నుంచి మాట్లాడుతున్నాను, మీరు ఒక్క మాట కూడా మాట్లాడరేంటండి? ఏమండి ఏం మాట్లాడుకుంటావురా? కడుపు మండిపోతుందిరా. ఒక పనికి రాని చెత్త బయట నా కంట కట్టి దొంగ రాస్కల్. మరి అదిగా నా డబ్బు నాకు తిరిగిచ్చే, లేకపోతే చంపేసి కత్తి దించండి. ఇప్పుడు ఏమంటారు? మీ డబ్బులు మీకు ఇచ్చేయాలి అంతేగా? నేను ఒక అడ్రస్ ఇస్తాను, మీరు వెళ్ళి తీసుకోండి. నేను నమ్మను. నేను మిమ్మల్ని నమ్ముతున్నానండి. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. నమ్మకం లేకపోతే మీరు రండి, ఇద్దరం కలిసి జంటగా వెళ్ళొద్దాం. వద్దొద్దు, తొందరగా వచ్చేస్తావుగా. 10 నిమిషాల్లో వెళ్ళొచ్చేస్తానండి. ఇక్కడే ఉండండి, వస్తానండి. మురళీకృష్ణ ఎస్కేప్ అయిపోరా. ఆయన మళ్ళీ వస్తాడు అనుకుంటున్నావా? ఏ వస్తాడు కానీ రాడు. మరి నా డబ్బులు ఇస్తాడు కానీ ఎవడు? మొత్తానికి అమ్మాయి చేతిలో నుంచి తప్పించుకున్నావు. నేను ఎప్పుడు తప్పించుకుంటానో ఆ బండదాని చేతిలో నుంచి. రేయ్ ఏంట్రా అరుపులు ఏడుపులు? కొంప తీసి ముసలితో బకెట్ తనేసిందా? రేయ్ ఆ అరుపులు అరిచేది ముసలిద్రా. నేను ఊళ్ళో లేని సమయం చూసుకొని ఆయన ఎంతో ఇష్టపడి కొనుక్కున్న స్కూటీని దొంగలెత్తుకుపోయాడు. అలా బందరెళ్ళి ఇలా వచ్చేసరికి నువ్వు కొన్న బండి కూడా కనిపించకుండా పోయిందయ్యో. సర్లే సర్లే, ఇక్కడ ఇలా మనం మాట్లాడుతూ కూర్చుంటే ఎలాగా? అమ్మయ్యా, ఈ డైలాగ్ ఇంకా ఎవడు చెప్పాలనుకుంటా, నువ్వు చెప్పేసావు బాబు. నాకెందుకు ఇక్కడున్న వీళ్ళ మీద ఈ బట్టపొర్రోడు మెల్లిగా మనల్ని ట్రాప్ చేస్తున్నాడు. సరే మేము వెళ్ళి ఫైర్ ఇంజిన్ తీసుకొస్తాం. ఫైర్ ఇంజినా? అదెందుకు? ఎందుకంటే బామ్మగారు కడుపు కాస్తుంది కదా, అది ఆర్పడానికి. అదే అక్కర్లేదు, మేము ఆల్రెడీ పోలీసులు ఫోన్ చేసాం, వాళ్ళు వచ్చేస్తున్నారు. పోలీసులా? అదిగో వచ్చేసారు. పోలీస్ కుక్క ఎందుకు వస్తుందండి? బామ్మగారు మనవడు కమిషనర్, అందుకే పోలీస్ కుక్కను పంపించాడు. బామ్మ కమిషన్ చుట్టం అని తెలుసుకోలేకపోయామే. పోలీస్ కుక్క వచ్చి స్పీడ్ చూస్తుంటే పట్టి పీకేలో ఉందిరా. దేన్ని? పిక్కని. ఇదిగో బాస్, కుక్క చాలా షార్ప్ గా ఉంది. మన టైం వీక్ అయిపోయినట్టే. రే నువ్వు దానికంటే ఎక్కువ భయపడుతున్నావుట్రా. భయపెట్టడం కాదు, కారం ఒప్పేసుకుందాం, వేరే దారి లేదు. లేకపోతే మన కథ కంచికి మనం జైలుకి. ఏదైనా ఐడియా ఇవ్వరా? నువ్వు ఐడియా అడగగానే ఇవ్వడానికి నా బ్యాగ్ లో ఐడియా. వచ్చేసింది ఐడియా. ఏంట్రా ఇది? బాడీ స్ప్రే? బాడీ స్ప్రే కాదు, లేడీ స్ప్రే. ఈ స్ప్రే గానీ మన ఎదురింటి అంటే డబ్బులు ఇచ్చి తీసుకురమ్మని. ఇప్పుడు చూడు.
జిమ్మి పరిగెత్తే స్పీడ్ చూస్తుంటే దాన్ని మమ్మీని చేయకుండా తిరిగి వచ్చేలా లేదు.